అభి తప్పించుకో ఇక్కడి నుంచి, లేదంటే ఈ రౌడీలు నిన్ను చంపేస్తారు. కానీ నేను చచ్చిపోకూడదు. నేను ప్రజ్ఞని కలవాలి. ఎన్ని ప్రయత్నాలు చేసుకుంటావో చేసుకో, కానీ దానివల్ల ఏమీ లాభం ఉండదు. ఎందుకంటే మేము దీన్ని నీ ఆఖరి కోరికగా భావించి నిన్ను చేసుకొనిస్తాం. ఇప్పుడు నువ్వు లోకం నుంచే ఫ్రీ అవుతుంటే ఇక ఇక్కడి నుంచి ఫ్రీ అయ్యి ఏం చేస్తావు? బాగా చెప్పావురా. ఇదిగో నా ఈ రామబాణం నీకు ఈ లోకం నుంచి శాశ్వతంగా విముక్తి కలిగిస్తుంది. నన్ను చంపుతావా? చంపైతే చంపు. నీకు తెలుసా నేనెవరో? రాక్ స్టార్ని. రాక్ స్టార్ అభి. నన్ను చంపారంటే మీరు ఎలా తప్పించుకుంటారు? చంపు. ఈ ఆలి ఎందుకు ఆగకుండా అక్కడికి బయలుదేరింది అభిని కాపాడటానికి? ఇప్పుడు ఏం జరుగుతుందో నేను నిఖిల్కి వెంటనే చెప్పాలి. ఒకవేళ నిఖిల్ ఏదైనా పిచ్చి పని చేస్తాడేమో, దాంతో ఆలియా ఇంకా రెచ్చిపోతుంది. అప్పుడు మ్యాటర్ ఇంకా కాంప్లికేటెడ్ అవుతుంది. ఇదంతా నా కారణంగానే జరిగింది. ఏం చేయబోయినా ఎప్పుడు అది రివర్స్ అయి కూర్చుంటుంది. ఏం చేయాలి ఇప్పుడు? ఈ సిచ్యువేషన్ ఎలా హ్యాండిల్ చేయాలి? ఈ అన్నా చెల్లెళ్ళిద్దరూ నన్నే చంపుతామని వార్నింగ్ ఇస్తున్నారు. కానీ నేనే వీళ్ళని ఒకవేళ కాల్ చేసిన ఆలి అయితే గనక ఈరోజు నేను తనని చెప్పుతాను. నువ్వు కూడా నీ కోపాన్ని కక్కేసాయి. తెలుసు అన్ని పనులు చెడగొడతాను. నా బ్రెయిన్ పూర్తిగా చెడిపోయింది. అందుకని నా వల్ల ఏ పని అవ్వదు. లేదు నిఖిల్, నేను నిన్ను ఏంటి? నువ్వు నన్ను ఏంటి తిట్టడం కోసమే కదా ఫోన్ చేశావు? అయితే బాగా తిట్టు మరి. నా జీవితాశయం ఇదే కదా. ఎవరికి తిట్టాలనిపిస్తే వాళ్ళందరూ నన్ను హాయిగా తిట్టచ్చు. గుళ్ళో ఉన్న గంట లాంటి వాడిని నేను. ఎవరైనా వచ్చి మోగించి వెళ్ళిపోవచ్చు. కానీ తను ఒక విషయం చెప్తాను విను. ఒకవేళ నేను గానీ అందరి బ్యాండ్ మోగించడం మొదలు పెడితే అప్పుడు నాకంటే చెడ్డవాడు ఇంకెవరూ ఉండరు. నిఖిల్, నువ్వేదైతే చేసావో అది చాలా చాలా తప్పు చేశాను. నేను పెద్ద తప్పు చేశాను. కానీ నా లెక్క ప్రకారం అది పూర్తిగా సరైనదే. అయినా నువ్వేంటి అక్కడ తీరిగా కూర్చొని కామెంటరీ ఇస్తున్నావు? అదే ఇక్కడ నా సిచ్యువేషన్ లో ఉండుంటే అప్పుడు తెలిసేది నీకు నేను ఏదైతే చేశానో అది చాలా కరెక్ట్ అని. చాలా ఆపడికి ఎక్కువగా మాట్లాడుతున్నావు. ఇప్పుడు నా మాటలు జాగ్రత్తగా విను. ఒకవేళ నువ్వు ఇప్పటిదాకా అభిని ఏం చేయకపోతే ఇక ఇప్పుడు కూడా ఏమి చెయ్యొద్దు. అభికి చిన్న గాయం అవడానికి కూడా వీల్లేదు. ఎందుకంటే అభికి ఏ చిన్న గాయమైనా సరే అప్పుడు ఏంటప్పుడు నీకంటే చెడ్డవాళ్ళు ఇంకెవరు ఉండరా? ఏంటి బెదిరిస్తున్నావు నన్ను? బెదిరించడం లేదు, వార్నింగ్ ఇస్తున్నాను. ఇప్పుడు లోపలికి ఎలా వెళ్ళాలి? వాళ్ళందరూ అక్కడ ఆయన ముందు కత్తులు పట్టుకొని నిలబడ్డారు. ఇక్కడేమో ఇతన్ని ఇక్కడి నుంచి ఎలా పంపించాలి? ఇంకెవరైనా రాకముందే నేను ఇక్కడి నుంచి త్వరగా లోపలికి వెళ్ళాలి. అరే విజయ్, ఎక్కడరా? వెళ్ళి టీ తోటద్దారా? వీడిని వదిలిపెట్టను. ఎంత ధైర్యం వచ్చింది వీడికి? మానిని బంధిస్తాడా? బయట నుంచి అసలు ఏమీ తెలియడం లేదు. ఆ రౌడీలు ఎక్కడున్నారు? నన్ను బంధించిన చోటే ఉన్నారా? ఎక్కడున్నాడు నిఖిల్? వాణ్ణి గట్టిగా పిలవలేను. ఇక్కడ పిలిస్తే ఆ అన్నయ్యకి తెలిసిపోతుంది నేను ఇక్కడున్నట్టు. నేను ఇలాగే లోపలికి వెళ్ళలేను. అందరూ ఒకే చోట గుంపుగా కలిసున్నారంటే ఖచ్చితంగా నన్ను పట్టుకుంటారు. లేదు, నేనెవరి దృష్టిలోనూ పడకుండానే ఆయన ఇక్కడి నుంచి తప్పించి తీసుకువెళ్ళాలి. చూస్తూ ఊరుకోమంటావా నువ్వు? చూసావు సిరి, ధనుష్ మారలేదు అనడానికి ఇంతకన్నా సాక్ష్యం ఇంకేం కావాలి? నువ్వు మారేవని నమ్మాను కదరా. నువ్వు
అత్తమ్మా అత్తమ్మా తలుపు తీ అత్తమ్మా 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 తలుపు తీ. నువ్వు చెప్పావని నేను ఈ ఎలక్షన్స్ లో గీతకు పోటీగా నిలబడ్డాను. అడగక్క, నువ్వేం చేయమంటే అది చేస్తాను. అయితే నామినేషన్ విత్డ్రా చేసుకో. హలో డాక్టర్. హలో. నేను చెప్పాను కదా తనే. ఓ ప్లీజ్ కమ్. మీరు కూడా రండి. మేడం, డాక్టర్ గారు పిలుస్తున్నారు. థ్యాంక్ యూ. డాక్టర్ కూర్చోండి. నమస్తే సార్. నమస్తే. ఎక్కడున్నారు? ఎవరినో రైట్ సైడ్ ఉన్న రూమ్లో ఉంచారు. ఇంకెవరైనా ఉన్నారా? 2 రౌడీలు ఉన్నారు సార్. నేను అన్నయ్యతో మాట నిజం అనుకుని వాళ్ళ పెళ్లి చేయాలనుకుంటున్నాడేమో. నేనే మీ పెళ్లి కాకుండా చేస్తున్నాను అనుకుంటా. పెద్దనా, నా జాతకం ఏంటో నాకు తెలుసు. నా ఫ్రెండ్ వసుంధరాకి జాతకం చెప్పండి. తన ఫ్యూచర్ ఏంటో చెప్పండి. ఎందుకు భయపడుతున్నావు వసుంధరా? ఏది నీ చేయి చూపించు.